ముసుగి మండల కేంద్రంలో గడేపాలెం నందు మారెమ్మ గుడి దగ్గర మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు తెలిపారు. మొహరం పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు మొహరం వేడుకలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో మొహరం పండుగను జరుపుకోవాలని, ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని, అలాగే గొడవలు కానీ న్యూసెన్స్ కానీ క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి, గ్రామ పెద్దలు ముత్తారెడ్డి, నాడిగేని చిన్న తాయన్న, తోవి రామకృష్ణ, వీరారెడ్డి తదితరులు గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన ఎమ్మెల్యే డీఎస్పీ ఉపేంద్రబాబు సార్ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సారు మనకి రాబోయే మొహరం గురించి మనకు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అందరూ కూడా కలిసిమెలిసి బాగా చేసుకునే ఉద్దేశంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఫ్యామిలీస్ అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ అడ్రస్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టైంలో ఫ్యాక్షన్ పోయినా కానీ, లేకపోతే సైబర్ నేరాలు అంటే కొంతమంది లాటరీ తగిలిందని, బ్యాటరీ మీ యొక్క అకౌంట్ బ్లాక్ అయిందని కానీ రకరకాల ఇలాంటి మోసాలు విధంగా అన్ని కూడా అన్ని జరుగుతున్నాయి. అన్ని కూడా వీటన్నిటి గురించి సార్ తన అనుభవం తెలుసుకున్న విషయాలన్నింటి గురించి కూడా సార్ ఏదైతే గమనించాడో వాటన్నిటి కూడా మనకు తన అనుభవాన్ని సార్ మనకంతా కూడా చెప్పి మనం ఏ విధంగా సుఖవంతమైన జీవితం గడపాలనుకుంటే ఏం పాటించాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి సార్ తన యొక్క అమూల్యమైన సందేశానికి ఇక్కడికి మనకి ఇవ్వడానికి కోసం వచ్చారు. సో అందరినీ మీరందరూ కూడా సార్కి ఆహ్వానం ప్రభుత్వం చెప్పట్లతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ మొహరం పండుగను బాగా ప్రతిష్టాత్మకంగా చూసి అందరూ బాగా చేసుకుంటారు. ఎక్కడ కూడా ఇష్యూ జరగకుండా పొలిటికల్ గా కానీ లేకపోతే ఇతరులుగా కానీ ఎటువంటి కుటుంబాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అంతా కలిసిమెలిసిగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరినాము. సో వాళ్ళు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ విధంగా మేమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న సంఘటన కూడా జరుపుకోకుండా కలిసిమెలిసిగా జరుపుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెడ్డపై తీసుకునే విధంగా ఈ గ్రామంలో ఏదైనా చిన్న సమస్య కూడా జరిగిందనేది రానిపోకుండా అంతా కలిసి చేసుకుంటామని చెప్పి మాకు అంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు సార్. అదే విషయంగా మీరు చెప్పిన విషయాన్ని కూడా సార్ కూడా చెప్పాను. సో అందరూ కూడా బాగా కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పి ఆమె సందేశం ఇవ్వడానికి కోసం సార్ ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఇప్పుడు సార్ మనం ఉద్దేశించి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కోసిగి గ్రామ ప్రజలకు, పెద్దలకు, తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కోసిగి సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదములు, నమస్కారములు. ముఖ్యంగా మిమ్మల్ని ఇంతకు ముందు దాదాపు ఒక 5 నెలల కిందట అనుకుంటాను, అప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినాను. తర్వాత కూడా ఈ రోజు కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా రావడానికి ఉద్దేశం ఏమంటే, పండగలు పబ్బాలనేటివి మన సంతోషాన్ని తెలియజేస్తాయి. ఇవి ఇన్నాళ్ళ నుంచే కష్టపడతా అంటాం. ఇప్పుడు 24 గంటలు కష్టపడతా అంటే మనిషికి జీవితం అంతా బోరు కొడుతుంది. అప్పుడప్పుడు పండగలు పబ్బాలు అనేది సృష్టించినారు ఒక వ్యవస్థలో. అంతా కలిసికట్టుగా ఒక ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో అవి బాగా అంతా కలిసికట్టుగా ఆనందంతో జరుపుకోవాలా అనే ఉద్దేశంతో వచ్చినాను. సోదరులారా, మనిషికి మామూలుగా ఊర్లలో రకరకాల సమస్యలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. గతంలో ఒక 30 ఏళ్ల కింద ఒక ఊరి నాయకుడు ఏం చెప్పేదంటే, దాన్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. ఇప్పుడు తెలివి మితిమీరిపోయింది. అంటే కమ్యూనికేషన్స్ అనేది ఇప్పుడు వేరే దేశంలో ఏమి జరుగుతుంది ఈ క్షణంలో అనేది సెల్ ఫోన్ల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మొత్తం టీవీల ద్వారా కానీ వస్తుంది. మంచి ఆలోచన దృక్పథంలో కూడా ఓపిక, ఓర్పుని నశించింది. ఆ ఓపిక, ఓర్పు అనేది ఎంత ఉంటే నీకు అంత మంచిదండి. మామూలుగా ఊర్లలో ఏదైనా కానీ, ఇంటి దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, చిన్న చిన్న విషయాలకే అది సొంత రక్త బంధువులతో కూడా ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఓపిక లేక పొలం గట్టుల విషయంలో కానీ, ఇంటికాడ కానీ కసు కొట్టి ఉండే విషయాల్లో కూడా చిన్న చిన్నకి నాది ఇది వరకు వస్తుంది, నా గట్టు ఇది వరకు ఉండేది, నీకు రాదు, ఇది సాలు రాదు,
నీ తమ్ముతో ఘర్షణ పడిన అంటే నువ్వు మనశ్శాంతిగా నిద్రపోలేదండి, నీ తమ్ముతో నీ పక్క వ్యక్తి గాడే. ఎందుకంటే నీకు తెలుస్తుంది అంతరాత్మ నేను మోసం చేస్తాను నాదేందని చెప్పి. అవునా కదా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కాదు, నీకు అంతరాత్మగా నేను ఏం చేస్తానో కరెక్ట్ గా చేస్తానా అని చెప్పి. అయ్యా సోదరులారా, నీ అన్ననో కానీ నీ పక్కింటే అయ్యా ఇది నాది అని చెప్తే లేదు నాది అని చెప్పిన సరే నేనా అని చెప్పిందంటే భగవంతుడు నీకు నీ పిల్లల చదువు పట్ల కానీ నీ పిల్లల పెన్నిట్ల పట్ల కానీ నీ ఆరోగ్యపరంగా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఆ సాలుతో ఆయన పెద్ద బిల్డింగ్లు కట్టలేడు, పెద్ద చదువు చదువుకోలేడు, ఆరోగ్యకరంగా దెబ్బతింటాడు. ఇది మనం ఆలోచించాల. అనవసరంగా దేవుడు ఇప్పుడు మాకేదన్నా మా దగ్గరికి ఇప్పుడు ఇందాక నేను వచ్చిన కానీ ఆఫీస్ నుంచి ఇదే కోసకి బయలుదేరుతుందా మళ్ళీ ఆఫీస్కి వచ్చి నా కోసం ఎవరైనా ఉండారా అని అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు వాళ్ళ టయాన్ని, నా దగ్గర డిస్పోజ్ కావాలంతే అని చెప్పి. ఎందుకంటే పొరపాటున కూడా దేవుడేమన్నా నేను ఆడ వాళ్ళ కోసం వెయిట్ చేపించిందంటే ఇదే ఈ ఏదైనా పని మీద వచ్చింటారు. దేవుడు నన్ను వాళ్ళకెంత 1 గంట సేపు వెయిట్ చేపిస్తే దేవుడు నాకు 1 రోజు వెయిట్ చేపిస్తాడు. అది నా అంతరాత్మ ఉంటుంది. సో దయచేసి సోదరులారా, చిన్న చిన్న విషయాలు ఎట్టి పరిస్థితులను ఘర్షణ పడి లేనిపోని ఇది చేసుకోవద్దండి. ఇంకోటైనా మనకి ఎప్పుడు కూడా మంచి బుద్ధి ఉంటే దేవుడు పెట్టే బుద్ధి ఉంటే కదా దేవుడు ఎంతో నీకు సొసైటీకి గౌరవిస్తున్నాయినా. ఎప్పుడు కూడా ఈ బుద్ధి ఉన్నారంటే అది ఎంతో నీకు అమర్యాదగా ఉంటుంది అయినా. ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్ పోవాలంటే ఏదైనా కానీ ఎక్కడికైనా నా దగ్గర రావాలంటే నీ పన్ను వదులుకొని నీ ఉగనివి వచ్చిందంటే మర్యాద అని చెప్పి నెలగని ఎంటేసుకోండి. ఎనగలు ఎంటేసుకొచ్చిన వారికి బీరు బిర్యానీను ఏంపా కాపల్లా తినిపిల్లా ఇస్తేనే వాడు వచ్చేది. మొత్తం లెక్క అంతా ఖర్చు అంటే మనకు తెలియకోకుండా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాంట. ఫైనాన్స్ గా నీవు సౌండ్ గా ఉంటే నీకు మర్యాద ఉంటుంది. అయినా ఫైనాన్స్ డబ్బు లేదంటే మనం ఎన్ని మాటలు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా కూడా అన్నీ ఇదైపోతాయి. పర్మిషన్ ఇచ్చి ఘనంగా జరిపినాం. 80 ఏళ్ళు పొరపాటు ఏదైనా జరిగిందంటే అది వెట్లే వెళ్ళిపోతుంది. అంతా కలిసికట్టుగా చేస్తారని మా సిఐ గారు ఎస్ఐ గారు మాట ఇచ్చినారు. మీకు అందరికీ పర్మిషన్ ఇచ్చిన. నా దగ్గరికి ఎవరు వచ్చినారు కోసిగోళ్ళు ఏమండి వచ్చినారు. మీరు ఎవరు ఉండరు నాకు ఐడియా లేదు. నేను ఒకటే మాట కూర్చోబెట్టి మాట్లాడిచ్చిన, బాబు నా ఆఫీసులో అందరినీ కూర్చోబెట్టి ఎవరైనా కానీ నాటు కోసే ఎవరైనా వచ్చిందంటే రానైనా బాగా జాగ్రత్తగా జరుపుకోండి. పండగలంటే మీ సంతోషమే మా సంతోషం అని చెప్పి ఇది చేసినాం నాయన. అందరికి అర్థమైందా? మీ సంతోషమే మా సంతోషం అని చెప్పి అందరికి అర్థమైందా? ఏమండి అర్థమైంది కదా? జాగ్రత్తగా చేసుకోవాలా. పొరపాటు ఏం జరిగితే ఫైనాన్షియల్ గా చితికిపోతారు. ఇంకోటి ఒక పోలీస్ కేసు అయిందంటే అది ఎప్పటికీ అట్లనే ఉంటుంది. నేను పోలీస్ కేసు నేను తప్పించుకొని పోయినా అస్సాంలో బతుకుతానంటే కుదరదు. ఒక పోలీస్ వ్యవస్థ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ పోయినా కూడా అది ఏమన్నా కానీ అది మేమైనా కూడా ఇది తప్పించుకొని పోలే. ఒక నెట్వర్క్ ఇదంతా ఎక్కడ పోయినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించి ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా కానీ ఉత్సవాలు రకరకాలు ఉంటాయి. అంతా అన్యోన్యంగా ఓపికగా సమయంని పాటించి ఉత్సవాలు చాలా జాగ్రత్తగా జరుపుకుంటానని మరీ కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.